GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్ హరీష్ రావు వద్దే ఉందన్న ఈటెల. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య చెడిన స్నేహబంధం. భారీగా పతనమైన టెస్లా షేర్లు, మస్క్కు తీవ్ర నష్టం. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష. సుప్రీంకోర్టు తీర్పుతో వాయిదా పడిన నీట్ పరీక్ష తేదీని ప్రకటించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఎమ్మెల్సీ కవిత, నూడా చైర్మన్ కేశవేణు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. బోర్గంపీలో మాజీ ఎంపీపీ యాదగిరి కుమారుని వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. పలు ఆలయాల్లో పూజలు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ. తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై చర్చలు. ఇరవై 24 కేసుల్లో నాన్ బెయిలబుల్ ఇష్యూ అయి తిరుగుతున్న నేరస్తుని పట్టుకున్న పోలీసు సిబ్బందిని అభినందించిన సిపి సాయి చైతన్య. నవోదయ విద్యాలయం తరగతులకు ఆటంకాలు కలగొద్దు. నాగరంలోని డైట్ కళాశాల ఆవరణలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల సుపరిపాలన అద్భుతం. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రెంజల్ మండలంలోని సాటపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్లో కిల్లా జైలును సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో ఈరోజు శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట 4వ రోజు ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ వారు పెద్ద ఎత్తున ఘనంగా జరిపారు. జగద్గురు శంకరాచార్య, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు తానే స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నూడా చైర్మన్ కేశవేణు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ యువజన నాయకులు ఉమ్మాజీ నరేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. బోర్గంపీలో ఓ వివాహానికి హాజరై సారంగపూర్ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శుక్రవారం రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు. నిజామాబాద్ మాజీ ఎంపీపీ కేతవత్ యాదగిరి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సారంగపూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుంచే తరగతులు నిర్వహించనున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగరంలో గల ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ కళాశాల ఆవరణలో భవన సముదాయాల్లో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం డైట్ కాలేజీని సందర్శించి తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలు చేపట్టి తరగతులను నిర్వహించడం జరుగుతుందని, 2 సెక్షన్లలో 80 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధనా తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులు, డార్మిటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఎంపిక చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న మరమ్మత్తు పనులను శరవేగంగా జరిపించాలని, నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికి ఈ నెల 12వ తేదీలోపు పనులను పూర్తి చేయించాలని సూచించారు. లీకేజీలు లేకుండా మరమ్మత్తు పనులను నాణ్యతతో జరిపించాలని, చెత్తాచెదరం, నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి భవన సదుపాయాలను పరిశుభ్రం చేయించాలన్నారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు జవహర్ నవోదయ విద్యాలయం డైట్ కళాశాల ప్రాంగణంలోని భవన సముదాయాల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో మరమ్మతు పనులు పక్కాగా జరిపించి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ యోహన్నన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేటి యువత వివేకానంద బాటలో నడవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె సమక్షంలో తెలంగాణ జాగృతిలో భారీగా యువత జాయిన్ అయ్యారు. నగరంలోని మారుతినగర్లో గల మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో 60వ డివిజన్లోని యువకులు సన్నిగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో పార్టీ జాగృతి కండువా వేసుకుని 200 మంది యువకులు భారీగా పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏదైనా సాధించాలంటే యువతతోనే సాధ్యమవుతుందన్నారు. నేటి యువత స్వామి వివేకానందను మార్గదర్శకంగా తీసుకొని ముందుకు సాగాలని ఆమె కొనియాడారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో గల పొతంగల్ చెక్పోస్ట్ను సిపి సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్పోస్టులను కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నేడు సాయంత్రం సమయంలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ వద్ద గల సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ గల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని మరియు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, అక్రమంగా పశువులను తరలించడం జరగకూడదని, ప్రతి వాహనానికి గల కాగితాలు తనిఖీ నిర్వహించాలని తెలియజేశారు. అనంతరం వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, కోటగిరి పిఎస్ఎస్ఐ సునీల్ మరియు చెక్పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో పంజరి కళ్యాణ మండపంలో నరేంద్ర మోడీ 11వ సంవత్సరం సుపరిపాలన సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరై మొక్కలు నాటారు. యోగా దినోత్సవం ప్రతి గ్రామంలో జరిగే విధంగా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని మండల నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షురాలు మాదారి మమత, రాజేశ్వరి, సీనియర్ నాయకులు గంగోని సంతోష్, కలిగోట గంగాధర్, గిరీష్, శివలాల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 56 దేశాల రక్షణ ఈరోజు ప్రపంచంలో 11 సంవత్సరాల 11వ స్థానంలో దేశాన్ని 4 స్థానాలు కావచ్చు. లేదు ఉచిత రేషన్ కావచ్చు, ఇవన్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహబంధం చెడింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్ళలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇటీవల డోస్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ బహిరంగంగానే ట్రంప్పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో మస్క్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయన సంస్థ టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్లో టెస్లా షేర్లు ఏకంగా 14% పతనమయ్యాయి. దాదాపు $152 బిలియన్ సంపద ఆవిరైంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 13 లక్షల కోట్లన్నమాట. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ మార్క్ను కోల్పోయి $916 బిలియన్ పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం
సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చింది. ట్రంప్ మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గుండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిల్ ది బిల్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండడం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతుంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. భారత సహాయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయన్ను కమిషన్ విచారించింది. అనంతరం ఈటెల మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ఆ శాఖకు అన్ని విషయాలు తెలియవని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్రేమీ లేదు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీ కేసీఆర్ ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా ఉన్నారు. నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశం. ఈ నిర్మాణంపై రాజకీయ నాయకులకు ఏం తెలియదు. 63,000 కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం 82,000 కోట్లకు పెరిగింది. ఇవాళ కమిషన్ ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని అడిగారు. దీనిపై ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించింది. నా కణతపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతా. తప్పొప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తేలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలి. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. కఠినంగా శిక్షించాలి. ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్ 100 సార్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించా అని ఈటెల రాజేందర్ అన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఆయన కాళేశ్వరం కమిషన్కు ఈటెల చెప్పినట్లు సమాచారం. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు కేబినెట్ నిర్ణయం జరిగిందని చెప్పారు. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లొకేషన్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు చెప్పారు. 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిగట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆనాడు సుప్రీంకోర్టు తీర్పుతో వాయిదా పడిన నీట్ పరీక్ష తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఖరారు చేసింది. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకేసారి నీట్ పీజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 3న నీట్ పీజీ పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే 2 షిఫ్టుల్లో పరీక్షల నిర్వహణకు ఎన్బీఈ నిర్ణయించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2 షిఫ్టులతో పరీక్షలు నిర్వహిస్తే ఒక షిఫ్ట్లో వారికి కఠినంగా, మరొక షిఫ్ట్లో వారికి సులభమైన ప్రశ్నపత్రం వస్తుందని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మే 30న విచారణ జరిపిన న్యాయస్థానం ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్బీఈ పరీక్ష వాయిదా వేసింది. ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహిస్తామని తాజాగా ఎన్బీఈ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు.
శుక్రవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. గత 10 రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు ఇచ్చిన ఫీడ్బ్యాక్పై సీఎంతో మీనాక్షి చర్చిస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు గంట పాటు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ల మధ్య చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. 24 కేసుల్లో నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయ్యి తిరుగుతున్న ఓ నేరస్తుని నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ దండ్ల బాబు నాందేడ్ జిల్లాకు సంబంధించిన ఇతను నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ అయినా కానీ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా నేరాలు చేస్తూ తిరుగుతున్నారు. ఇతని కోసం పోలీసులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంత గాలించినా చిక్కడం లేదు. ఇతనిపై ఇప్పటివరకు 24 వారెంట్లు ఇష్యూ కావడం జరిగింది. నేడు ఈ నేరస్తుడు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడానికి తిరుగుతున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్యకు సమాచారం రాగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కామారెడ్డి పోలీసులకు అప్పగించారు. ఈ నేరస్తుని పట్టుకోవడంలో నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి, సీసీఎస్ సిఐ సురేష్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ నేరస్తుని చాకచక్యంగా పట్టుకున్నందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సీసీఎస్ సిబ్బందిని అభినందించారు. రెంజల్ మండలంలోని సాటపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. రెంజల్ మండలంలోని సాటపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు 3 రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూర్ణాహుతి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన, బలిదాన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. సాటాపురము ఈ గ్రామంలో ఈ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రతిష్టా కార్యక్రమము ప్రారంభమైంది. 3 రోజులు అంటే త్రిరాత్రి ప్రయోగ ప్రతిష్టా కార్యక్రమం జరపబడుతుంది. శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ధ్వజ సహిత శిఖర ప్రతిష్ట కార్యక్రమం జరపబడింది. ఉదయం ప్రాతకాలమే బ్రహ్మముహూర్తములో ఉదయం 5:05 శ్రీ హంపి పీఠాధిపతి స్వామివారి చేత యంత్ర ప్రతిష్ట కార్యక్రమం జరపబడింది. దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆమె అన్నారు. నగరంలోని మారుతినగర్లో గల మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో 60వ డివిజన్లోని యువకులు సన్నిగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో పార్టీ జాగృతి కండువా వేసుకుని 200 మంది యువకులు భారీగా పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏదైనా సాధించాలంటే యువతతోనే సాధ్యమవుతుందన్నారు. నేటి యువత స్వామి వివేకానందను మార్గదర్శకంగా తీసుకొని ముందుకు సాగాలని ఆమె కొనియాడారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రూరల్ మండలం సారంగపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల ఐకమత్యంతో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టిన తీరు అభినందనీయమైనదని అన్నారు. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలు ఆయుష్, ఆరోగ్యం, సుఖశాంతులతో ఉండాలన్నారు. మందిర నిర్మాణానికి కావాల్సిన ఇసుకను స్థానికులు కోరిన వెంటనే తాను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి పరంగా ఇప్పటికే అనేక పథకాలు చేపట్టామని, అందులో భాగంగా సారంగపూర్ గ్రామానికి 100 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ₹1 నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో సర్వే నంబర్ 101 భూమి సమస్య భూభారతి ద్వారా పరిష్కరించనున్నట్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నట్లు తెలిపారు. గ్రామంలో రోడ్డు సమస్యపై వచ్చిన వినతిని కూడా పరిశీలించామని, త్వరలోనే నిధులు మంజూరు చేసి రహదారుల పనులు చేపడతామని హామీ ఇచ్చారు. సారంగపూర్ గ్రామానికి సంబంధించి ఏ సమస్య అయినా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని, తగిన చర్యలు వెంటనే తీసుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ నాయకులు కుంచపు నగేష్, శ్రీనివాస్ గౌడ్, అశోక్ సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులు, ఉద్యోగులకు యోగా శిక్షణపై అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె గంగాదాస్ తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతూ ఒక భూమి ఒక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ ఉద్యోగుల మానసిక ఒత్తిడి నివారణకు యోగా చక్కటి మార్గమని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ జిల్లాలో 16 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ప్రతిరోజు ఉచిత యోగా శిక్షణ పురుషులకు మహిళలకు ఉదయం సాయంత్రం నేర్పించబడుతుందని, నిత్య జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవ్వడానికి తోడ్పడుతుందని చెప్పారు. యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి యోగా శిక్షకులచే సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రశాంత్, డిపిఎం వందన, డాక్టర్ వెంకటేష్, ఆయుష్ పారా మెడికల్ సిబ్బంది పురుషోత్తం, ఉమాప్రసాద్, స్వాతి, రమేష్, భిక్షపతి, యోగా శిక్షకులు నమ్రత, సంగీత, విజయభాస్కర్, రాజేందర్ మరియు అన్ని జిల్లా కార్యాలయాల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. జూన్ 21, 2025 శనివారం రోజు జరుపుకోబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హర్ఘర్ యోగా నినాదంతో ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలని ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ అంటేనే ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్, ఫ్లాప్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా నకిలీ సర్టిఫికెట్ల దందా సాగుతుందని, జీహెచ్ఎంసీలో వెలుగు చూసినా ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారమే సర్కార్ అవినీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో వేరే దేశాల నుంచి వలస వచ్చిన పలువురు అక్రమంగా నివాసం ఉంటూ ఇక్కడ ఆధార్, ఓటర్ కార్డులు తీసుకోవడం తీవ్రమైన విషయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు ఫేక్ అని, రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్ల పెంపు వంటివి బుట్ట దాఖలా అయ్యాయని అన్నారు. పథకాల అమలు పెద్ద ఫాల్స్, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని మొండి చేయి చూపించారు. రైతులకైతే తీరని ద్రోహం చేశారు. పంటలు కొనకుండా అన్నదాతలను ఆగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పర్సంటేజీల రాజ్యం నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు బిల్లులు ఇప్పించి 20% కమిషన్ కొట్టేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేశారని, గల్లీలో వట్టి మాటలు చెప్తూ ఢిల్లీకి డబ్బు మూటలు మోస్తున్నారన్నారు. సీఎం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుంటే మంత్రులు హెలికాప్టర్లు దిగడం లేదని, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో కాంగ్రెస్ నేతలు ఫ్రాడ్ చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాపాలన అంటే ఇదేనా అని జీవన్ రెడ్డి నిలదీశారు. డిష్ కేబుల్ వైర్ల ట్యాక్స్ను రద్దు చేయాలని నవీపేట మండల కేబుల్ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. నవీపేట మండలంలో కరెంటు స్తంభాలకు ఏర్పాటు చేసిన డిష్ కేబుల్ వైర్ల ట్యాక్స్లు రద్దు చేయాలని కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు తుకారం, నరేందర్ రెడ్డి, లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏడీ ప్రశాంత్కు వారు ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన అందిస్తున్నామని బాల్కొండ ఎంఈఓ రాజేశ్వర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు, బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి వట్టు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామ సభలు నిర్వహించారు. కమర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయులు శుక్రవారం కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు వైష్ణవి మాట్లాడుతూ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఉపాధ్యాయులను ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నియమించడం జరిగిందని, అన్ని రకాల ఉచిత పాఠ్యపుస్తకాలు, వసతులు ఉన్నాయని, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో చదువుకునే ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్లో కానీ మరి ఎలాంటి పోటీ పరీక్షల్లో అయినా ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కట్టవలసిన అవసరం ఉండదని, ఇలాంటి అవకాశాన్ని ప్రతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధు, రాజ్ కుమార్, గంగాధర్, మహేందర్, గంగారాం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల బృందం అందరు కలిసి అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కళాశాలలో హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ తదితర గ్రూపులన్నీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కలవు. ఈ కమ్మరపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ఊర్లో ఉన్న విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరుతున్నాను. రుద్రూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రైతులు సుస్థిర ఆదాయం పొందాలని శాస్త్రవేత్తలు సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం యందు ప్రాంతీయ చెరుకు వరి పరిశోధనా స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ షహనాజ్, అసోసియేట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ పొలంలో ఎకరకు 5 నుండి 6 లింగాకర్షక బుట్టలను అమర్చడం, పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలు ఎకరకు 20 చొప్పున ఉంచుకొని పురుగు యొక్క ఉధృతి ఆర్థిక పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే రసాయన మందులు వినియోగించాలని, పంటల్లో అవసరం మేరకు మాత్రమే నత్రజని ఎరువులను వేసుకొని పంట సాగు ఖర్చులు తగ్గించాలని సూచించారు. ఏవో సిద్దిరామేశ్వర్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకోవాలని, జనుము, జీలుగు వంటి పంటలను వరి పంటకు ముందు సాగు చేయాలని, అదేవిధంగా విత్తనాన్ని మరియు మందులను కొన్న తర్వాత వాటికి సంబంధించిన బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రీలో భాగంగా రైతులు తప్పనిసరిగా వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి వ్యవసాయ విస్తరణ అధికారి, రైతులు పాల్గొన్నారు.
3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వడం వల్ల రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐద్వా నాయకులు పేర్కొన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో రేషన్ షాప్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం ద్వారా రేషన్ షాప్ డీలర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అక్కడ తీసుకుంటున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే 3 నెలల రేషన్ ఒకటేసారి పోయడం వలన 3 సార్లు తంబింగ్ ఇవ్వడం, అందులో ఇంకో కొత్త మెలిక పెట్టడం జరిగింది. కేంద్ర కమిటీ ఇస్తున్న కిలో బియ్యాన్ని కూడా సపరేట్గా కొలిసి ఇవ్వాలనేది, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యం సపరేట్గా కొలిసి ఇచ్చిన సందర్భాలు గతంలో లేవు. దానివల్ల కొన్ని సందర్భాల్లో సర్వే సరిగ్గా రాక తంబింగ్ లేట్ అయ్యి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అలాగే 14 రకాల నిత్యావసర సరుకులు రేషన్ షాప్లలో ఇస్తున్నారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేయాలని ఐద్వా డిమాండ్ చేస్తుంది. లేదంటే రానున్న కాలంలో రేషన్ షాప్లో నిత్యావసర సరుకులు 14 రకాలు ఇచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 3 నెలల రేషన్ ఒకటేసారి ఇస్తున్నామని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఐద్వా మహిళా సంఘంగా ఈరోజు సర్వే చేయడం జరిగింది. సర్వేలో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ కాలనీలో ఉన్న షాప్ వద్దకు రావడం జరిగింది. డీలర్లు ఏం చెప్తున్నారంటే ఇక్కడ తంబింగ్ సిస్టమ్ ఒక మనిషి 3 సార్లు తంబింగ్ ఇవ్వడం వల్ల కనీసం ఒక గంటలో 3కి మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఇంతకుముందు అయితే ఒక 30 మందికి ఇచ్చేవాళ్ళమని చెప్తా ఉన్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1 కిలోను కూడా సపరేట్గా జోకాల్సి వస్తుంది. అది కూడా ఇబ్బంది అవుతుందని నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని ఇందూర్ ఏబీవీపీ నాయకులు సూచించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక వర్ణి చౌరస్తా ఆర్ఆర్ రోడ్ పైన ర్యాలీ తీసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరు శశిధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో హింస ద్వారా దేన్ని సాధించలేరని, ఇప్పటి వరకు మావోయిజం పేరుతో నక్సలైట్లు సాధించింది శూన్యమని, ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం అహింస మార్గంలో వచ్చిందని, మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం కూడా అహింస మార్గంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. మన రాష్ట్రంలో కొంతమంది మేధావుల రూపంలో చలమణి అవుతున్న అర్బన్ నక్సలైట్లు యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చే పేద విద్యార్థుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి లేనిపోని మాటలు చెబుతూ అడవుల్లోకి వెళ్లేటట్లు ప్రోత్సహిస్తున్నారన్నారు. సిరికొండలో బడిబాటలో భాగంగా ఐకేపీ మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఐకేపీ గ్రామ సంఘాల మహిళలతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐకేపీ సంఘాల మహిళలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మార్కుల గురించి చర్చించారు. అలాగే 200 మంది విద్యార్థులు కలిగిన పాఠశాలను 300 వరకు విద్యార్థులు పెంచే విధంగా మహిళా సంఘ సభ్యులు, వీడీసీ సభ్యులు పాఠశాల అందిస్తున్న సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మహిళా సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను స్వీకరించారు. అలాగే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు గోదావరి, సిసి సత్యానంద్, సిఏ సునీత, ఉపాధ్యాయులు సతీష్ గౌడ్, యూసుఫ్ ఖాన్, బాల్ నర్సయ్య, అబ్బయ్య, అన్నపూర్ణ, నగీనా, శ్రీనివాస్ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. సిరికొండలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇటీ సమావేశానికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు కోశాధికారి, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అధ్యక్షులు, దాంతోపాటు గ్రామానికి సంబంధించిన డ్వాక్రా సంఘాల లీడర్లు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇటీ సమావేశానికి ఏపీఎం సత్యానంద్ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాలకు సంబంధించి అన్ని విషయాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా రిజల్ట్స్, అంటే మొన్న వచ్చిన రిజల్ట్స్ గురించి కూడా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో ప్రజెంట్ మా స్కూల్ స్ట్రెంత్ 200 ఉంది, దీన్ని 300 పెంచాలి, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అంతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించే ఉద్యోగ పరీక్షలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సులభమైన మార్గాన్ని ఎస్ఎస్సి బోర్డు తీసుకొచ్చింది. ఎస్ఎస్సి నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇకపై తమ మొబైల్లోనే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం సరికొత్త యాప్ను బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. బోర్డు నిర్వహించే అన్ని పరీక్షలకు అప్గ్రేడ్ చేసిన మై ఎస్ఎస్సి యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఇక నుంచి ఇంటర్నెట్ సెంటర్స్, ఏజెంట్స్ను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నారు. యాప్లోని ఆధార్, ఫేస్ అథెంటికేషన్ పూర్తి వివరాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు, సమయం కూడా ఆదా అవుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో గ్రామాల్లో పరిష్కారం దిశగా పయనిస్తున్నాయి.
శుక్రవారం ఎడపల్లి మండలంలోని మంగల్పాడ్ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రెవెన్యూ సదస్సులకు తరలివస్తున్నారు. మండలంలో 4 రోజులుగా గ్రామాల్లో తహసీల్దార్ దత్తాత్రేయ నేతృత్వంలో గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు గ్రామంలోనే ఉండి అర్జీలు స్వీకరిస్తున్నారు. తమకు వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి ప్రజలకు రసీదులు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ వివిధ సమస్యలకు చెందిన దరఖాస్తులు రెవెన్యూ సదస్సులో వస్తున్నాయన్నారు. వీటిని దశల వారీగా విభజించి ఆన్లైన్లో ఉంచామని తెలిపారు. సదస్సులు పూర్తయ్యాక వాటి పరిష్కారం అధికారులు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనుష, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పెద్దలు గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హనుమన్లు, పల్లె భూమయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు మనం రెవెన్యూ సదస్సుల్లో ప్రజెంట్ భాగంగా మంగళపహాడ్ గ్రామంలో మనం ఈరోజు 6వ తారీఖు నాడు మంగళపహాడ్ గ్రామంలో మన రెవెన్యూ సదస్సు నిర్వహిస్తాం. ఈరోజు 4వ రోజు. ఇప్పటి వరకు మనం జమ్లం విలేజ్, పోచారం విలేజ్, బ్రహ్మన్పల్లి విలేజ్లలో రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకున్నాం. ఈ గ్రామాల్లో ఇంతవరకు అంటే అన్ని గ్రామాలు కలిపి మనకు 59 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని మన రైతులు చాలా సద్వినియోగం అంటే వాళ్ళకున్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వచ్చి మా రెవెన్యూ సదస్సులు క్యాంప్కి వచ్చి మా యొక్క సహాయకుల ద్వారా వాళ్ళ హానీని, వాళ్ళ రికార్డులని అన్ని తనిఖీ చేసుకొని కళ్ళను కాపాడుకోవడం ప్రధాన బాధ్యత అని, వృద్ధాప్యంలో కళ్ళను కాపాడుకోవడం చాలా ముఖ్యమని ప్రముఖ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ శరత్ జోషి అన్నారు. శుక్రవారం నిజామాబాద్లోని ఆల్ పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్లో అగర్వాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఐ క్యాంపుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు పెన్షనర్లకు ఐ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఈవీఎల్ నారాయణ, ఎండి హమీదుద్దీన్, సాంబశివరావు, మేరీ, లక్ష్మీనారాయణ, లావు వీరయ్య, రైసుద్దీన్, సిర్పలింగయ్య, మధుసూదన్, అగర్వాల్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపు 140 మంది పెన్షనర్లకు ఈ సందర్భంగా వివిధ రకాలైన టెస్టులను నిర్వహించారు. పిన్ కోడ్లకు ఇక గుడ్ బై. భవిష్యత్తు మొత్తం డీజీ పిన్ల పైనే ఉంటుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదాహరణకు ఒకే పిన్ కోడ్కి పలు వీధులు, వేలాది ఇళ్ళు, వ్యాపార స్థలాలు కూడా ఉండవచ్చు. అంటే ఒక వ్యక్తి లేదా కుటుంబం నివసించే ఖచ్చితమైన స్థలాన్ని పిన్ కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టం. అలాగే గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు వంటి చోట్ల ఇలాంటి ఫిజికల్ చిరునామా లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం డిజిటల్ యుగానికి తగ్గట్లు ఓ వినూత్న ఆవిష్కరణను తీసుకొచ్చింది. ప్రతి ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు డీజీ పిన్ అనే డిజిటల్ చిరునామా వ్యవస్థను ప్రారంభించింది. ఇది సాంప్రదాయ పిన్ కోడ్కు బదులుగా ప్రతి ఇంటికి ప్రత్యేకమైన 10 అక్షరాల డిజిటల్ అడ్రస్ను అందిస్తుంది. ఈ డీజీ పిన్ వ్యవస్థ ద్వారా చిరునామాలు స్పష్టంగా లేకపోయినా ఎక్కడ ఉన్నా సరే, గ్రామమైన, అడవుల మధ్య ఉన్న ప్రదేశమైనా ఖచ్చితమైన గుర్తింపు సాధ్యమవుతుంది. ఇది మన దేశపు డిజిటల్ అడ్రస్సింగ్ విధానంలో ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పవచ్చు. డీజీ పిన్ అనేది ఇండియన్ పోస్ట్ ఆఫీస్, ఐఐటి హైదరాబాద్, ఇస్రోలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ జియోకోడ్ అడ్రస్ వ్యవస్థ. దీని ప్రకారం దేశం మొత్తంను సుమారు 4 మీటర్లు ఇంటూ 4 మీటర్ల పరిమితి గల చిన్న చిన్న గ్రిడ్లుగా విభజించి ప్రతి గ్రిడ్కు ప్రత్యేకమైన 10 అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ను కేటాయిస్తారు. ఈ కోడ్ జీపీఎస్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధారంగా రూపొందించబడుతుంది. దీనివల్ల మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ ఖచ్చితమైన స్థలాన్ని డీజీ పిన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. మరికొన్ని మండలాల వార్తలు. శుక్రవారం బాన్స్వాడ మున్సిపాలిటీలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వైద్యం కూడా చేయించడం జరుగుతుందన్నారు. 100 రోజుల ప్రణాళికలో ప్రతి శుక్రవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, శానిటరీ అధికారి హనుమాన్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి ఆదేశాల మేరకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సిబ్బందికి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళ గురించి మంచి చెడు బాగోలు చూసుకోవడానికి ఈరోజు కార్యక్రమంలో భాగంగా కార్యక్రమంలో ఈరోజు బాన్స్వాడ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడింది. దీనికి గాను ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు జెడ్పీహెచ్ఎస్ బీర్కూర్ నందు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ, మాజీ ఎంపీ రఘు, బీర్కూర్ గ్రామంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బడిబాటలో నిర్వహించాల్సిన పనులు మరియు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవలంబించే విధానాలపై చర్చ జరిగింది. బీర్కూర్ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని ఉపాధ్యాయులు బృందాలుగా వెళ్లి వివరించాలని నిర్ణయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్న ఈటెల.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య చెడిన స్నేహబంధం. భారీగా పతనమైన టెస్లా షేర్లు, మస్క్కు తీవ్ర నష్టం. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష. సుప్రీంకోర్టు తీర్పుతో వాయిదా పడిన నీట్ పరీక్ష తేదీని ప్రకటించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఎమ్మెల్సీ కవిత, నూడా చైర్మన్ కేశవేణు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బోర్గంపీలో మాజీ ఎంపీపీ యాదగిరి కుమారుని వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. పలు ఆలయాల్లో పూజలు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ. తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై చర్చలు. ఇరవై 24 కేసుల్లో నాన్ బెయిలబుల్ ఇష్యూ అయి తిరుగుతున్న నేరస్తుని పట్టుకున్న పోలీసు సిబ్బందిని అభినందించిన సిపి సాయి చైతన్య. నవోదయ విద్యాలయం తరగతులకు ఆటంకాలు కలగొద్దు. నాగరంలోని డైట్ కళాశాల ఆవరణలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల సుపరిపాలన అద్భుతం. మాక్లూరు మండలంలోని మామిడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రెంజల్ మండలంలోని సాటపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్లో కిల్లా జైలును సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.